దాని గురించి మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూడండి, 4 చోట్ల ఈ వచనాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17లో 21వ అధ్యాయం మత్తయి సువార్త. తర్వాత యెరూషలేముకు సమీపించి వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళగానే ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, వాటినెప్పి నా ఎదుగు తోలుకునండి. ఎవడైనను అని నీడల కావలసినవని చెప్పవలను, వెంటనే వాటిని త్రోలిపెట్టునని వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగాను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను పశువు పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కి వచ్చున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి బట్టలు వేయగా కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక కేకలు వేయరి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు కలవరపడెను. జనసమూహము ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయవారు అందరినీ వెళ్ళగొట్టి పడద్రోసి అనబడును వ్రాడబడినది. చేసిడి వారిను కుంటివారును రాగా స్వస్థపరిచెను. వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కోపముతో మండిపడి ఆంటిగిరి వినుచున్నాను చేసితివి చదవలేదా? విడిచిపెట్టి బేతనీకి వెళ్ళి అక్కడ బస్ చేసి చాలు. ఈ వాక్యంలో మీకు అంతా ఈరోజు ఏం జరిగిందో చక్కగా రాయబడింది. ఓకే, మన బైబిల్ వాక్యం చూస్తే 4వ వచనం చూడండి. ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది అది ఏమనగా అని ఇక్కడ ఉంది కదా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కిన యొద్దకు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. జకర్యా 9:9 బహుగా సంతోషించుడి. చాలు. దేవుని వాక్యము ఒకసారి మనం గమనిస్తే ఈ జకర్యా గ్రంథము, మలాకీ గ్రంథము, తర్వాత మత్తయి సువార్త జరిగింది కదా. అంటే యేసుక్రీస్తు రాకముందే జకర్యా అనే ప్రవక్త 9వ అధ్యాయంలో దాదాపు మలాకీ జకర్యా ముందు 550 సంవత్సరాల కన్నా ముందుగా ప్రవచించాడు ఆయన జకర్యా. ఏమని ఇక్కడ బైబిల్, సియోను నివాసులారా బహుగా. సియోన్ అంటే ఎవరు? సియోను కుమార్తె అంటే ఏంటి? సియోన్ అంటే ఎవరు అసలు? యెరూషలేము ప్రాంతాన్ని సియోను కుమార్తె అంటే యెరూషలేము గురించి చెప్పబడింది. యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లనెక్కిన యొద్దకు వచ్చున్నాడు. ఇది మనం బైబిల్ వాక్యం చదువుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. వినండి. యేసుక్రీస్తు వారు ఎక్కడి వచ్చారంటే ఆయనంట యెరూషలేములోకి వచ్చేటప్పుడు, అంటే గతంలో యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రాంతము బెత్లెహేం. ఆయనది ఏ ఊరు?
నజరేతు నుండి బెత్లెహేములకు లెక్క రాసుకోవడానికి వచ్చారు. జనసంఖ్య రాయించడానికి వచ్చారు. వచ్చినప్పుడు దినాలు నిండినవి కాబట్టి బెత్లెహేములోని ఒక పశువుల పాక సత్రం దగ్గర ఆయన యేసుక్రీస్తు వారిని మరియమ్మ గారు ప్రసవించారు. అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుండి యేసుక్రీస్తు వారు మరలా అక్కడ చంపేస్తూ ఉంటే మరలా 2 సంవత్సరాలు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత మరలా ఆయన నజరేతుకు వచ్చి పెరిగాడు. నజరేతులో ఉండి దాదాపు తల్లిదండ్రులకు లోబడి 12 సంవత్సరాల దాకా బైబిల్ గ్రంథం రాయబడింది. 12 నుండి మరలా 30 సంవత్సరం వరకు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి రాయబడాల. చాలామంది దాని గురించి అనేకమైన అపోహలు చెప్తారు. ఆయన అక్కడికి వెళ్ళాడు, కాశ్మీర్ వెళ్ళాడు, అటు వెళ్ళాడు, యోగిల దగ్గర నేర్చుకుని, అంతా రాంగ్. బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది. ఏమో తెలుసా, ఆయన వయస్సునందును జ్ఞానమందును పెద్దల దయందును దేవుని వదిలుచు ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడని బైబిల్ క్లియర్గా ఉంది. తర్వాత ఆయన నజరేతు నుండి మొట్టమొదటిగా సమాజ మందిరాలకు వచ్చి వాక్యం బోధిస్తాడు. అర్థమైంది మీ అందరికీ? వాక్యం బోధించే ముందు యోర్దాను నదిలో ఆయన ఏం చేస్తున్నాడు? బాప్తీసం ఇచ్చే యోహాను బాప్తీసాలు ఇస్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చి బాప్తీసం తీసుకొని అక్కడ నుండి వెలుగులోకి వస్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దాదాపు 30 సంవత్సరంలో సువార్త ప్రారంభించాడు బాప్తీసం తీసుకొని. 33.5 సంవత్సరాలకి సువార్త ఎండ్ చేశాడు. అంటే ఆయన ప్రకటించిన కాలం 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కోసం ఆయన దాదాపు 30 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 30 సంవత్సరాలు ఏం చేసేస్తా? ప్రతిరోజు ప్రార్థన చేశాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించేవాడు, తల్లిదండ్రులకు లోబడి వారితో పనిచేస్తూ ఉండేవాడు, చక్కగా ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఈయన సువార్త ప్రకటించిన కాలంలో అయిపోయింది సువార్త ప్రకటన. ఇంకా ఈయన అప్పగించబడే సమయం వచ్చింది. సమయం వచ్చిన తర్వాత అంతకుముందు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను వాక్యం ప్రకటిస్తూ ప్రభువారు తిరిగాడు. ఓకే, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువారిని చుట్టూ తిరిగాడు. యోర్దాను ప్రాంతాల్లో అన్నీ తిరుగుతూ వచ్చాడు. యోర్దాను నుండి యెరూషలేముకి ఆయన వచ్చాడు. అంతకుముందు చాలాసార్లు యెరూషలేం ప్రాంతానికి వచ్చేళ్ళాడు, కానీ ఎప్పుడు వచ్చేళ్ళినా కానీ అంత వింత ఏం జరగల. ఇప్పుడు మాత్రం యేసుక్రీస్తు రావడాన్ని పండగలాగా చేసి, ఎందుకో తెలుసా? ప్రత్యేకత. పస్కా పండుగ, నిన్న పాస్ ఓవర్ అని ఒకటి జరిగింది. పస్కా పండుగ సమయంలో దేవుడు యెరూషలేముకు తిరిగి వస్తాడు. యోర్దాను నుండి ఆయన వస్తూ ఉంటే పస్కా పండుగ ఉంది, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పుడు మీలో ఎవరైనా, మీ బంధువులు ఎవరైనా వేరే దేశం వెళ్ళి ఒక మంచిగా పనులు చేసుకొని ఒక ఉద్యోగం సంపాదించుకొని లేదా ఒక మెడల్ సంపాదించి వస్తారు, ఏం చేస్తారు? మీ ఊరోళ్ళు, మన ఊరోళ్ళు ఏం చేస్తారు? సంభ్రమాచర్యాలతో ఊరేగింపు తీసుకొస్తారు ఇంటికి. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు చేశారు. ఆయన సువార్త గురించి అంతా ప్రబలిపోయినప్పుడు యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఏం చేశారంటే ఊరేగింపుగా తెద్దాం అనుకున్నారు. నేను ఆ ప్రాంతంలో తిరిగా. యెరూషలేముకి రాగానే యోర్దాను నుండి యెరూషలేముకి వచ్చేటప్పుడు యెరూషలేముకి రావడానికి మనలాగా ఫ్లాట్ రోడ్డు ఉండదు. ఒక పక్కన యెరూషలేము ద్వారాలకు రాగానే దూరంగా యెరూషలేం మందిరం కనిపిస్తుంది. ఇటువైపు అన్న ప్రవక్త మలాకి, జకర్యా అన్ని సమాధులు ఉంటాయి. ఒకవైపునంతా మామూలు సమాధులు ఉంటాయి. ఒకవైపునంతా గెత్సేమనే తోట ఉంటుంది. ఓకేనా? గెత్సేమనే తోట ఉంటుంది. ఒక పక్కన వచ్చేసరికి ఆ దేవుని మందిరం, యెరూషలేం మందిరము డౌన్లో ఉంటుంది. అది ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే మైదానాల్లాగా ఉంటుంది. చాలా దారులు ఉంటాయి, రోడ్లు ఉంటాయి. ఇలా వచ్చి మనము రోడ్డుకి యెరూషలేంకి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ లేదు. అది ఎలా ఉంటుందంటే కొండ నుండి దిగేటప్పుడు స్లోప్ ఉంటుంది, చూసారా? అలా ఉంటుంది. మేము యెరూషలేములోంచి నడుస్తూ ఉంటే చాలా మాకు గైడ్ ఏం చెప్పారంటే, జాగ్రత్తగా నడవండి, చెప్పులు జారుతాయి, కాళ్ళు ఎందుకంటే స్లోపు, వర్షం పడింది మాకు. ఆయన వచ్చేటప్పుడు మామూలు రోడ్డు మీద రాలా. యెరూషలేము మందిరానికి వెళ్ళేటప్పుడు, యెరూషలేము వీధుల్లోకి వచ్చేటప్పుడు అవన్నీ కూడా మీరు కొండలెక్కి దిగేటప్పుడు కొండల మీద పట్టణాలు ఎలా ఉంటాయి చెప్పండి? యెరూషలేము ప్రాంతం అంతా కొండల మీదే ఉంటుంది. కాబట్టి ఆ కొండల మీద నుండి గాడిదనెక్కి నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రభు మీరు వెళ్ళిపోయి, శిష్యులు చెప్పాడు, మీరు వెళ్ళిపోయి అక్కడ 2 గాడిదలు దొరుకుతాయి, గాడిద పిల్ల, మీరు దాన్ని తోలుకొని రండి. ఆ యజమానుడు వచ్చి ఎవరి కోసం అంటే ప్రభుకు కావాల్సిందని చెప్పండి, ఆయన ఇచ్చేస్తానని చెప్పాడు. సరే అని తోలుకొచ్చారు. వాళ్ళు తోలుకొచ్చిన తర్వాత వెంటనే దాన్ని తోలిపెట్టిన వారు చేరిన ప్రవక్త చెప్పండి మాటలు నెరవేర్చబడాలి కదా. కాబట్టి ఇక్కడ ఏంటి? ఇదిగో నీ రాజు సాత్వికుడై. రాజు ఎలా వస్తున్నాడంట? యేసుక్రీస్తు రాజా, మనిషా, దేవుడా? షాలేము రాజు అంటారు ప్రభుని కూడా, తెలుసా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుడు. ఇప్పుడు ఈయన ఒక రాజ్యం స్థాపించడానికి వచ్చేటప్పుడు రాజుగా మనం ఇంటిమేట్ చేస్తాం. యేసుక్రీస్తు రాజ్యం ఏంటి? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. కాబట్టి పరలోక రాజ్యానికి ప్రతినిధిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు.
కాబట్టి ఈయన రాజు ఎలా వస్తాడంట? సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదురుకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పాడు. ఇది ప్రవచనం చదువుకున్నాం ఇప్పుడు మన జకర్యా గ్రంథాలు. ప్రవచనాలు నెరవేర్చబడాలి కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆక్రమించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాం. ఇంతకుముందు ఎప్పుడు నేను పండగ, ఈరోజు పండగ చేశారండి. ఎందుకని? యెరూషలేములోకి యేసుక్రీస్తు రావటము చివరిసారి. యేసుక్రీస్తు వారు యెరూషలేముకి ఎప్పుడు వచ్చినా ఒక గేటు తెరవబడి ఉంటుంది, దానికి గోల్డెన్ గేట్ అంటారు. మొత్తం ఎన్ని గేట్లు ఉంటాయి చెప్పాను మీకు యెరూషలేముకి? మొత్తం ఎన్ని గేట్లు ఉంటాయి యెరూషలేము చుట్టూ? 7 8 4 మొత్తం యెరూషలేము చుట్టూ 7 గోడలు ఉన్నాయండి. ఆ గోడలకి పెంట ద్వారము, మీ గోడలకు తెలుసా? తర్వాత ఇంకొక ద్వారం వచ్చేసరికి చాలా ద్వారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వెళ్ళేది మత్స్యపు ద్వారము, ఓకేనా? నాకు ద్వారాల పేర్లు బైబిల్లో ఉన్నాయి, సరిగ్గా గుర్తులేవు. ఆ ద్వారం కూడా వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు మాత్రము ఒక ద్వారం గుండా వస్తారు. ఆ ద్వారం గోల్డెన్ గేట్ అంటారు. ఎప్పుడు ప్రభువారికి యెరూషలేములోకి గోల్డెన్ గేట్, ఆ గేట్ ద్వారానే యెరూషలేములోకి ప్రవేశించాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఆ గోడ క్లోజ్ చేశారు. మీకు చూపించే గతంలో మీరు చూశారు లేదు, ప్రొజెక్టర్ మీద చూపించా. గోల్డెన్ గేట్ అంటారు. ఆ గేట్ని క్లోజ్ చేశారంటే దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చిన ప్రాంతానికి ఆయన చనిపోయాడు కాబట్టి ఆ యొక్క ప్రదేశంలో మొత్తానికి గోడని గేట్ని క్లోజ్ చేశారు. అక్కడ నుండి మరలా అందులో ప్రవేశించాలంటే మరలా యేసుక్రీస్తు వరే ప్రవేశించాలి. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చిన మాత్రమే గోడ పగలగొడతారు. ఇప్పుడు ఆ గోడలు పగలగొట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 3వ మందిని కట్టడానికి ప్లాన్ చేసేస్తున్నారు, కట్టేయాలని. ఇవన్నీ యెరూషలేములో జరుగుతున్నటువంటి అంశాలు మనకు తెలియదు ఇక్కడ అన్నీ. అయితే చూడండి, యేసుక్రీస్తు వారంట అక్కడ నుండి వచ్చేటప్పుడు గాడిద పిల్లని తోలుకుని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. రాజు ఎప్పుడు ఎలాగొస్తాడు? గుర్రం మీద వస్తాడా, గాడిద మీద వస్తాడా? గుర్రాల మీద వస్తారు రాజులు ఎవరైనా, లేదంటే ఏనుగులు ఎక్కువ వస్తారు. గుర్రం మీద వచ్చే రాజాను యుద్ధానికి వస్తాడు, గాడిద మీద వచ్చే రాజాను శాంతి సంధి చేయడానికి వస్తాడు, ఓకేనా? కాబట్టి యేసుక్రీస్తు వారు భారవాహకమైన గాడిద మీద ఆయన ఎలా వస్తున్నాడంటే సంధి నిమిత్తము, శాంతి నిమిత్తం వస్తున్నాడు. అంటే అనేక మంది ప్రజలతో శాంతి చేసి ఇప్పుడు అనేక మంది ప్రభు వైపు నడిపించడానికి శాంతమూర్తిలాగా. సాత్వికుడు అంటే తగ్గించుకున్నవాడు. ఒక రాజుని తీసుకొచ్చి ఇప్పుడు జనరల్గా గాడి మీద కూర్చోబెట్టేది ఎవరని చెప్పండి? అరగుండు కొట్టేసి బోడిది పోసి చెప్పులు దండేసి గాడి మీద తిప్పుతారు. ఎవరైనా శిక్ష పడినవాడు. ఇప్పుడు దేవుడైనా యేసుక్రీస్తు తగ్గించుకొని గాడిద మీద ఎందుకు వచ్చాడు? దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. ఆయన తగ్గించుకొని గాడిద మీద వచ్చాడంటే శాంతి దూతగా ఈ లోకానికి వచ్చాడు, యుద్ధం చేయడానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు శాంతి దూతగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన శాంతంగా తగ్గించుకొని భారవాహకమైన గాడిద పిల్లనెక్కి ఆయన వస్తూ ఉంటే వాటి మీద బట్టలు వేశారంట. బట్టలు వేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిన ఇంకా 8వ వచనం, తన జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా, చెట్ల కొమ్మలు యెరూషలేములో ఉండే చెట్లు ఏంటి తెలుసా? ఖర్జూర మట్టలు ఎక్కువ ఉంటాయండి. ఖర్జూర చెట్లు అంటే మన ఈత చెట్లులాగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తారంటే అనేక మందికి ఈత కొమ్మలు ఏం చేస్తారు? ఖర్జూర చెట్లకి పోలికగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఖర్జూర మట్టలు మనకు లేవు కాబట్టి ఈత మొక్కలు తీసుకొచ్చి దారి పొడుగున, అది ఏదైనా కానీ ఏదో ఒక మట్టలు పరిచారు. వాళ్ళు బట్టలు పరిచారు, గాడిద వేసారు, దారి పొడుగున బట్టలు వేసారు. తర్వాత ఈ మట్టలు తీసుకొచ్చి దారి పొడుగున పరిచారు. జనసమూహంలో ఆయనకు ముందు వెళుచున్న వారు వెనక వచ్చున్న, అంటే ముందు వెనక ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇప్పుడు ఒక జగన్నో లేకపోతే ఇంకో సీఎంఓ లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చాను ఏమంటారు? జై ఏదో అంటారు. ఇప్పుడు నేను అనకూడదు ఇందులో, ఓకే? ఏదో ఒకటి వాళ్ళకి విజయ గీతాలు పాడుకుంటూ వస్తారు కదా. రాజకీయ నాయకులు వస్తే వాళ్ళ పేరు పెట్టి విజయ గీతాలు పాడుకుంటూ ముందు వెనక జనసమూహం అంతా వస్తాయి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు దారి పొడుగున ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు ఏమన్నారు? దావీదు కుమారునికి. యేసుక్రీస్తు తండ్రి పేరేంటి అంటే దేవుడు గాడిదకి పెట్టిన ఆయన పేరు యేసేపు. మరి యేసేపు కుమారునికి అనకుండా దావీదు కుమారునికి. యేసుక్రీస్తు ఏ వంశం నుండి వస్తారని చెప్పాడు? యూదా గోత్రం. గోత్రం ఏదంటే యూదా గోత్రము. ఏ వంశం అంటే దావీదు వంశము. దావీదు రాజు వంశములోంచి యేసుక్రీస్తు రావాలి కాబట్టే దావీదు దగ్గర నుండి రాజ్యం, మనం రాజుల గురించి చెప్పుకుంటున్నాం కదా, దావీదు రాజ్యాన్ని కొట్టివేయకుండా దేవుడు ఆ 2 గోత్రాలలాగే ఉంచాడు. ఆ గోత్రాలలో నుండి, ఆ వంశములో నుండి, దావీదు వంశముల నుండి ప్రభువు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు
స్తుతించబడునుగాక. సర్వోన్నతమైన స్థలముల్లో జయం అంటే అర్థం ఏంటి? హోసన్న. ఇప్పుడు హోసన్న అని మనం పాటలు పాడుతున్నాం. హోసన్న అంటే అర్థం ఏంటి? జయము. కింద ఫుట్ నోట్లో చూడండి, మూల భాషలో జయము అంటే విక్టరీ, హోసన్న అనే మాట. ఓకే. ఆయన కేకలు వేయుచుండిరి. 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చిన పట్టణమంతా ఈయన ఎవరో అని. ఇంతకుముందు యేసుక్రీస్తు తెలిసాడు ఎవరని? ఇంతకుముందు పట్టణంలో చాలామందికి యేసుక్రీస్తు తెలియదండి. అంటే కేవలం యూదులే కాదు, అనేక మంది ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఊరేగింపు తీస్తుంటే అందరూ అనుకున్నారు ఈయన ఎవరో అని కలవరపడిపోయారు. ఆయనకి అంత సంభ్రమాచారాలతో డ్రమ్ములు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఉత్సాహధ్వానాలు చేసుకుంటూ వస్తుంటే మరి మనం కూడా చూస్తాం లేదా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైనా ఈ మతాధిపతి ఎవరైనా వాళ్ళు కలవరపడిపోయారు యేసుక్రీస్తు వారిని చూసి. అక్కడ జరిగిన విషయము. తర్వాత 11 వచ్చాము, జనసమూహమైన గలీల్లో నజరేతుడైన ప్రవక్త యేసు అని. యేసుక్రీస్తు ప్రవక్త అని ఎవరు చెప్పారు? జనసమూహం. యేసుక్రీస్తు ప్రవక్త దేవుడా చెప్పండి. ముస్లిమ్స్ చాలామంది ఖురాన్ చదివేవాళ్ళు యేసుక్రీస్తు ఈసా ప్రవక్త అంటారు. అందుకని ప్రజలు దేవుడిగా కొంతమంది అంగీకరించలేదు, తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నా ప్రవక్త అయినటువంటి యేసు అని చెప్పారు. ఇక్కడ ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. మనిషి కుమారుడు. యేసుక్రీస్తు గురించి బైబిల్ గ్రంథంలో చాలా రాయబడ్డాయి. మనిషి కుమారుడు అని, ఒక దేవుని కుమారుడు అని, తర్వాత ప్రవక్త అని వీళ్ళు చెప్పుకున్నారు. జనసమూహం చెప్పారు, కానీ ఆయన ప్రవక్త అక్కడ మనిషి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ మాట చెప్పిన తర్వాత ఆయన ఏం చేసాడు? వెంటనే దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయ వారందరినీ వెళ్ళగొట్టాడు. ఇప్పుడు దేవాలయంలో ఏముండకూడదు? దేవాలయాలు ఏముండకూడదంట? క్రయము అంటే అమ్మడం కొనడం, అమ్మడం కొనడం. మార్కెట్ చేశారండి దేవుని మందిరాన్ని. ఏ మార్కెట్ తెలుసు? అక్కడ ఏ మార్కెట్ ఉండదు చెప్పండి మీరు? గొవ్వలు అమ్మడం, పావురాలు అమ్మడం, రోకలకి పిచ్చుకలు అమ్మడం. ఎందుకంటే లోపల బలిస్తారు కదా, వీటిని తీసుకెళ్ళి బలిస్తారు. ఇక ఈ బిజినెస్లు ఎక్కువైపోయినాయండి. కాబట్టి యేసుక్రీస్తు చూసి, ఇదిగో నా మందిరం సమస్త జనులకు ప్రార్థన, మీ కానీ దీన్ని మీరు ఏం చేశారు? దొంగల గుహగా అమ్మకాలకు పెట్టేశారు. కాబట్టి దేవునికి కోపం వచ్చేసింది. యేసుక్రీస్తు వారు కోపం వచ్చేసి ఒక కొరడ తీసుకొని వాళ్ళందరినీ కొట్టాడు. చూడండి, మీరు కరుణమయుడి సినిమాలు చూసుంటారు కదా, అందులో చూసారా? కొరడ తీసుకొని అందరిని కొట్టి బయటికి తరిమేస్తాడు. రోకల మార్చు వారి గోలములు పీఠములు పడద్రోసి 13, నా మందిరము దేవుని మందిరం. ఎప్పుడు ఏ మందిరం అంట? ఇంకో చోట నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడింది. సమస్త జనుల క్రైస్తవుల. యేసుక్రీస్తు ఏది చెప్పినా సమస్త జనులు, సర్వలోకమునకు. విన్నారు లేదా? ఇదిగో ప్రజలందరికీ, ఇదిగో ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన సువర్తమానము, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా. ఇక్కడ నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. నా మందిరం ఇక్కడ ప్రార్థన మందిరం రాయబడి ఉంది. అయితే మీరు దీన్ని దొంగల గుహగా గుడ్డివారు కుంటివారు దేవాలయం ఆయన వద్దకు రాగా ఆయన వారిని ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. ఆ రోజు ఇంకా ఆయన ఏం చేశాడంటే అనేక మంది ప్రభు దగ్గరికి వస్తే అందరినీ కూడా, ఆ రోజు జరిగిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, అందరినీ కూడా స్వస్థపరిచాడంట. అందరినీ స్వస్థపరిచాడు. తర్వాత 15 వచనం, కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన కొరకు చేసిన వింతలను దావీదు కుమారుని జయముని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలను చూసి కోపంతో. ఇప్పుడు కోపం వచ్చింది ఒక బ్యాచ్కి. ఎవరాళ్ళు? శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు. యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా దిగి వచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని కృప గురించి చెప్తుంటే వీళ్ళు ధర్మశాస్త్రం చదివిన ధర్మశాస్త్రోపదేశకులు చిన్నపిల్లలందరూ ప్రభువుని స్తుతిస్తుంటే వాళ్ళ కడుపులు ఏమైంది? ఇప్పుడు మంట వచ్చేసిందండి. సౌలుకు వచ్చింది చూసారు అసూయ. దావీదుకు 10,000, సౌలుకు 1000. సౌలు ఏమనుకున్నాడు? తన హృదయంలో విషపు చూపు నిలిపాడు. కాబట్టి ఇక్కడ కూడా ప్రభువును స్తుతిస్తుంటే చంటి పిల్లలు వీళ్ళందరూ ఏమన్నారంట? కోపంతో మండిపడి 16వ వచనం, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిన. అందుకు యేసు, వినుచున్నాను. బాలు రేక్కయు చంటి పిల్లలు ఎక్కే నోట స్తోత్రము సిద్ధింపచేసి. ఇక్కడ ఇంకో విషయం తెలుసా? వీళ్ళందరూ హోసన్నా జయము అని ఎవరు చెప్పారు? పాటలు పడి ఎవరని చెప్పారా? యేసుక్రీస్తును చూడగానేనంట వీళ్ళందరూ హోసన్నా జయమని పాడేశారు. వారి నోట స్తోత్రములను సిద్ధింపచేసి. అంటే వారి నోట స్తోత్రం పెట్టింది ఎవరు? దేవుడే. ఎవరు చెప్పలేదు వాళ్ళకి, కానీ దేవుడే వాళ్ళ నోట స్తోత్రం అని మాట మీరు ఎన్నడూ చదవలేదని వారితో చెప్పి పట్టణం విడిచి బయలుదేరి బేతనియకు వెళ్ళిరి. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? మరలా అది అయిపోయింది, మందిరంలో పని చూసుకున్నాడు. ఇక అక్కడ నుండి స్టార్ట్ అయింది ప్రభువుని అప్పగించే పని.
ఇదంతా హోలీ వీక్ అంటారు రేపటి నుండి. రేపు సోమవారం నుండి శుక్రవారం వరకు ఏం వీక్ అంటారు? హోలీ వీక్. హోలీ వీక్ అంటే ఇప్పుడు ఆయన పస్కా పండుగ అయిపోయింది, తర్వాత ఆయన బేతనికి వెళ్ళిపోతారు. అక్కడ తర్వాత యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం చేస్తూ ఉంటాడు. ఆయన మీరు నన్ను ఒకళ్ళు అప్పగిస్తున్నారు, పోండి, ఎవరు ఏదో చేస్తారో మీరు వెళ్ళి నా పని మీరు చేయండి అంటే నేనా ప్రభు అంటాడు. యోధా ఒకడు లేచి నేను కాదు కదా ప్రభు అని వెళ్ళిపోయే వాళ్ళని యేసుక్రీస్తు అప్పగించేస్తాడు. యేసుక్రీస్తుని ఎన్ని వెండినాళ్ళుగా అప్పగించాడు? 33.5 యేసు వయసు, నాకు 33.5 ఏమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? 30 సంవత్సరాల దాకా ఆయన మమ్మల్ని బాధ పెట్టలేదు, ఈ 3.5 సంవత్సరాలే బాధ పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని అప్పగించింది ఎవరు? అన్యులా యూదులా? మీరు చెప్పండి. యేసుక్రీస్తుని అప్పగించింది ఎవరు? పక్కనే ఉన్న యోధా ఫస్ట్. ఆయన శిష్యుల్లో ఒకడే ప్రభువుని అమ్మేశాడు. యేసుక్రీస్తుని సిలువేయడానికి అప్పగించింది ఎవరు? యూదులే, సొంత జనాంగమేనండి. యేసుక్రీస్తు ఎవరికైతే ప్రయాసపడి ఎవరి కోసం సువార్త చెప్పాలని ఈ లోకానికి వచ్చాడో ఆ యూదులే ప్రభువుని అప్పగించారు. ఈవెన్ పిలాతు కూడా ప్రభువుని చూసి జాలిపడ్డాడు. అయ్యో ఈయన ఎందు నాకు ఏ దోషం కనపట్లేదు, ఈయన చాలా మంచివాడు, ఎందుకు ఈయన సిలువేయటమని అడిగితే ఆయన చెప్పిన మాట కూడా వీళ్ళు అన్యులైనా కానీ మన పట్ల జాలి పడతారేమో కానీ మన వాళ్ళు ఎప్పుడు మన మీద జాలిపడనే పడరు. పిలాతు అయ్యో ఈ పాపం నేను ఇలా చేసి నేను పాపం నా మీద తెచ్చుకోవడం నాకు అవసరమా, కాబట్టి నేనేం చేయాలంటే తీర్పు మాదే అని కేకలు వేశారండి. ఆ రోజు భయంకరమైన కేకలు వేసి ఆయన సిలువేయండి. ఇప్పుడు చూడండి, పిలాతు వాళ్ళని వారించాలని చూశాడు, పిలాతు వాళ్ళని కాపాడాలని, యేసుక్రీస్తుని కాపాడాలని చూశాడు. కానీ పిలాతు అధికారంలో ఉన్నవాడే కానీ ఆయన అధికారం చెల్లిందా? అన్యాయమే గెలిచింది. నిన్న పాస్టర్ గారిని మీరు విన్నారా? నిన్న న్యూస్ వచ్చిందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆయనని పాపం చాలా క్రియేట్ చేసేసి ఆయన మీద నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారన్న? డ్రంక్ అండ్ డ్రైవ్. ఆయన చాలా దారుణమైన వ్యక్తిగా చేసి చిత్రీకరించారు. అంటే ఆ రోజు యూదుల కేకలు ఎలాగైతే గెలిచాయో ఈరోజు కూడా వాళ్ళ కేకలే, అన్యాయపు కేకలే గెలిచాయి. న్యాయం అనేది చేతులు కడుక్కుందండి. న్యాయం అనేది అసలు బయటికి కూడా రాలేదు. కానీ ఒకటి, దేవుడు న్యాయము. పిలాతు ఏం చేశాడు? ఆ కీడు నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదని ఆయన ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. మీ ఇష్టానికి మీరు చేసుకుని చేతులు కడుక్కున్నా అంటే ప్రభువు ముందు ఆయన నా తప్పేం లేదు ప్రభు, వాళ్ళే కోరుకోండి, నేనేం చేయలేను, నన్ను క్షమించని దేవుని క్షమాపణ అడిగాడు. నీతిమంతుడు నేనేం చేయదని భార్య చెప్పింది, ఆ మాట విన్నాడు, క్షమాపణ అడిగాడు. ఆయన వీళ్ళు ఏమన్నా చేసేటప్పుడు ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండిగా అన్నారు. దేవుని శాపం వచ్చిందా లేదా? వాళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తుని సిలువేసం అయిపోయింది అనుకున్నారు, కానీ ఆ శాపం వారి మీదకి వచ్చిందా లేదా? వచ్చిందండి. యేసుక్రీస్తు పుట్టిన 33 సంవత్సరాల తర్వాత AD 70 అంటే ఒక 30 ఏళ్ల తర్వాత దండెత్తి టైటస్ అనే రాజు యెరూషలేము మీద దండెత్తి దొరికిన వాడిని దొరికినట్టు తారుబోసి చంపేస్తున్నాడు, రంపాలతో కోసేస్తున్నాడు, కత్తులతో పొడి చేస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసేసి యూదులో ఎటు దొరికితే అటు పరారైపోయారు. అప్పుడే చెదిరిపోయారు యూదులు. అప్పుడు చెదిరిపోయిన యూదులు ఇప్పటికి కూడా యెరూషలేము ప్రాంతానికి వెళతానే ఉన్నారు. చూసారా? దేవుని ప్రవక్తలను దేవుని సేవకులను రాళ్లబెట్టి కొట్టి చంపేసి వాళ్ళని ఇష్టానుసారంగా చేసి యేసుక్రీస్తుని సిలువేశారు. మేము క్రీస్తుని చంపగలిగాం అనుకున్నారు, కానీ సువార్త ఆగిందా? యేసుక్రీస్తు అప్పటికే 12 మంది శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. మరలా వీళ్ళు ఎక్కడ నన్ను చంపేశారు కాబట్టి వీళ్ళు భయపడిపోయి దాక్కుంటారు అనుకుని ప్రభువు మరలా చనిపోయిన తర్వాత డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళకుండా 40 రోజులు భూమి మీద ఉన్నాయి. ఎందుకు తెలుసా? వాళ్ళని బలపరచడం కోసం. చూడండి, నిజంగా దేవుడు ఈరోజు మనల్ని ఎంతగా ప్రేమించి మన కోసం దిగి వచ్చాడు తెలుసా? ఇప్పుడు కొన్ని విషయాలు, ఇక్కడ ఉన్న విషయాలు మనకు జ్ఞానం చేద్దాం. ఇప్పుడు గాడిద పిల్ల. గాడిద అనేది అసహ్యమైన జంతువు, దేవుని దృష్టిలో అపవిత్రమైన జంతువు. గాడిద తెలుసా? బరువులు మోయడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా అవమానించాలంటే ఒక మనిషిని గాడిద మీద కూర్చోబెట్టి అవమానిస్తారు. కానీ అలాంటి గాడిదని యేసుక్రీస్తు ఎంచుకొని ఏం చేసేసి ఎక్కడ తీసుకొచ్చాడు సార్? యెరూషలేము దేవాలయానికి. దీన్ని బట్టి మనం ఆత్మీయంగా ఏం నేర్చుకోవాలంటే, పాపులమైన మనలను, అపవిత్రమైన మనల్ని దేవుని మందిరంలోకి యాజకులే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు. తెలుసుగా మీకు? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు రావాలి? యాజకులే రావాలి. అపవిత్రమైన మనలాంటి మనుషులు రావడానికి వీలు లేదు. కాబట్టి అపవిత్రమైనటువంటి గాడిదని ఎక్కి ఆ యెరూషలేము మందిరంలోకి తీసుకొచ్చాడు. దాని అర్థము, దేవుడు నిన్ను నన్ను దేవుని మందిరంలోకి, అతి పరిశుద్ధ స్థలంలో తీసుకుని రావడానికి అది ఒక సూచన. అపవిత్రమైన వారిని పవిత్రపరచడానికి, విలువ లేని వారిని విలువ తీసుకొని రావడానికి. కొన్ని దేవాలయాలకి, మందిరాలకు వెళ్ళండి, మీరు ఫలానా కులం వాళ్ళు రావడానికి వీల్లేదు.
మీరు చిన్నవాళ్ళు ఇక్కడికి రావడానికి వీళ్ళదని తోసివేస్తారు. కానీ మన దేవుడు అయిన యేసుక్రీస్తు వారు అపవిత్రమైన మనలను, పనికిరాని మనలను, ఆ లెక్కలో లేని మనల్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చొని పెట్టాడు దేవుడు? మందిరంలో కూర్చోబెట్టాడండి. అందుకే అనేక మంది క్రీస్తు కోసం ఆకర్షించబడి క్రీస్తు నమ్ముకుని, ఎందుకు తెలుసా? హక్కుని తీర్చుకుంటాడు. నో లిమిటేషన్. ప్రభు చెప్పాడు, ప్రయాసపడే భారమైన సమస్యలు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నా. అంటే దాని అర్థమైంది, ఎవరైనా ప్రభు దగ్గరికి రావచ్చు. మీరు పలానా క్యాస్ట్ వాళ్ళు, పలానా కొన్నవాళ్ళు, తక్కువ వాళ్ళు, ఎక్కువ వాళ్ళు అని ఏమి ఉండదండి ప్రభు దగ్గర. ఎవరినైనా ప్రేమించగలిగిన వాడు దేవుడు. అందుకే ఆయన ఏం చేశారంటే ఆ యొక్క గాడిదను ఎక్కి లోపలికి అపవిత్రమైన మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపించడానికి గుర్తుగా దేవుడు గాడిదను ఎక్కి వచ్చాడు. ఇంకొక గాడిద ఏంటంటే అక్కడ ఆ గాడిద అపవిత్రమైన జంతువుకి గుర్తు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మనల్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ స్థానంలో నిలిపాడు. ఇంకొక విషయం, యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎందుకు వచ్చారంటే, ఆ గాడిద మీద రావటం వల్ల దేవుడు దాన్ని ఎలాగ తీర్మానించాడంటే శాంతి దూతగా వచ్చాడు. ఇదే యేసుక్రీస్తు మరలా రేపు రాబోతున్నాడు. గాడిద మీద వస్తాడా? ఎలా వస్తాడు యేసుక్రీస్తు వారు? గాడిద మీద వస్తారా? గర్జించు సింహం వల్లే దేని మీద ఎక్కి వస్తాడు? గుర్రం, తెల్లటి గుర్రాన్ని ఎక్కి ఆయన యుద్ధము చేయడానికి ఇప్పుడు శాంతి చేయడానికి రాబోతున్నాడు. తర్వాత యుద్ధము చేయడానికి రాబోతున్నాడు. ఆయన పరలోకం నుండి తెల్లటి గుర్రం ఎక్కి పరిశుద్ధ సమూహాన్ని తీసుకొని భూమి మీదకి, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను వచ్చి భూమి మీద యుద్ధం చేస్తారండి. ఇప్పుడు వరకు ప్రభు శాంతి దూతగా వచ్చాడు, కానీ తర్వాత ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేయడానికి వస్తాడు. కాబట్టి యుద్ధము చేయడానికి ఇప్పుడు రాలేదు కాబట్టి ఆయన గాడిదను ఎక్కువ వచ్చి, ఇప్పుడు గాడిదనికి మనకు గుర్తుగా తీసుకోండి. మనకి ఏమంటారంటే సాదృశ్యంగా తీసుకోండి. పనికిరాని గాడిద మీద ప్రభువు ఎక్కడం వల్ల గాడిదకి ఏం వచ్చింది? వెలుగు వచ్చింది. గాడిద మీద ఏం పరిచారు? వస్త్రాలు పరిచారు. అవునా? యేసుక్రీస్తు కూడా మనకి నీతి అనే పైబట్టను, రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం ఎటు వెళితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కార్పెట్లు వేస్తున్నారు. అంటే గాడిదకి వేసాడు కార్పెట్లు, దేవునికి వేసాడా? గాడిద మీద ఉన్న దేవునికి. మనకి ఎప్పుడైతే మన మీద యేసుక్రీస్తు వారు ఉంటారో, మనలో క్రీస్తు వారు ఉంటారో, అప్పుడు దేవుడు మనకు విలువిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలండి ఘనత వచ్చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలండి మిమ్మల్ని గౌరవిస్తారు. క్రీస్తు పేరుట వచ్చే వాళ్ళని గౌరవిస్తారా లేదా? దేవుడు అలాంటి పనికిరాని మనల్ని తీసుకొచ్చి దేవుడు గౌరవంగా సూచించడానికి గాడిదని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి దేవుడు గాడిద మీద వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన అంశాలు ఏంటని మనం ఆలోచిస్తే, ఆ యొక్క ప్రభువు గారు ఇవన్నీ ఎందుకు ఇలా చేశారని ఆలోచిస్తే ఒక మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు వారు గాడిద మీద వచ్చారా, గాడిద పిల్ల మీద వచ్చారా? గాడిద పిల్ల మీదే. యేసుక్రీస్తు వారు 2 గాడిదలు ఇచ్చారు కదా, గాడిద మీద వచ్చారు, గాడిద పిల్ల మీద వచ్చాడా? ఇక్కడ వాక్యంలో ఉంది చూడండి, గాడిద పిల్లనే ఉందా? 5వ వచనం, ఇదిగో నీ రాసు ఆతుడే గాడిదను బారువాగా పశువు పిల్లవైనా చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు. ఎందుకు ఒక గాడిద పక్కన ఉంటే చిన్న గాడిద పిల్ల మీద వచ్చాడు? నేను ఒక విషయం చెబుతానండి. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు ఆయన అది వస్తుందో ఆగిపోయిందా చూడండి, ఆగిపోతే ఆంచే. యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, చిన్న గాడిదని ఎక్కాడు, కానీ పెద్ద గాడిద ఎందుకు కాళ్ళకి ఉంది? ఆత్మీయంగా మనకు తెలియని ఒక మర్మం ఏంటంటే, పెద్ద గాడిదమేనంట తండ్రి అయిన దేవుడు యెహోవా, తండ్రి అయిన దేవుడు ఆసీనుడైనాడంట. ఓకే, చిన్న గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారు ఉన్నారంట. పరిశుద్ధాత్మ దేవుడేమో చంటి పిల్లల నోట స్తోత్రం సిద్ధింపజేసి యేసుక్రీస్తుని ఆ రోజు రాజుగా పట్టాభిషేకం చేశారంట. అర్థమవుతుంది అందరికీ? తండ్రి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి యెరూషలేములో ప్రభువుని సమాధికి అనగా ఆయన చేసే రక్షణ కార్యాన్ని సిద్ధపరచడానికి ప్రభువుని ఊరేగించారంట. ఆత్మీయంగా చాలామంది సేవకులు ఈ మాట చెప్తూ ఉంటారు. నిజంగా ప్రభు కూర్చున్నది మనకు తెలియదు, కానీ పెద్ద గాడిద అయినటువంటి దాని మీద తండ్రి అయిన దేవుడు, రెండవ గాడిద మీద యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడేమో ఆత్మరూపిగా ఉన్నాడు. ఉండి చంటి పిల్లల నోట స్తుతిని సిద్ధింపజేసి వాళ్ళంతటా వాళ్ళే ప్రభు పిల్లడొచ్చానికి జయము. చిన్నపిల్లలను ప్రేరేపించాడు దేవుడు, అంతే. వాళ్ళకి ఎవరు చెప్పలేదండి. వెంటనే వస్త్రాలు పరిచే ప్రభుని ఆ రోజు ఏం చేశారంటే, ఆ రోజు జరిగిన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి పట్టాభిషేకం చేసి యెరూషలేము వీధుల్లో రాజుగా చేశాడు. ఎందుకు పట్టాభిషేకం చేశాడు తెలుసా? ముందు చిన్నపిల్లలకి పట్టాభిషేకం చేస్తారు, తర్వాత వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? రాజ్యం చేస్తారు.
ఇప్పుడు యేసుక్రీస్తును రాజుగా పరిచయం చేసి పట్టాభిషేకం చేశారు. ఇదే యేసుక్రీస్తు మరలా